రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రాంతంను ప్రేమించి మరి మీ మధ్యకు మమ్మల్ని యెరూషలేము సంఘముగా మీ మధ్యకు పంపించిన వాడుకుంటున్నాడని కనుక దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తున్నారండి. హలో ప్రైజ్ లాట్, హలో ప్రైజ్ లాట్. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నారు. ప్రైజ్ లాట్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించని రాయబడుతుంది. దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఇక్కడ దేవుడు చూపించే ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరని కనుపరిచేవాడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. దేవుడు ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని. చెప్పండి. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. కనుక మనుషుల ప్రేమ మారిపోవచ్చు కానీ మరి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది, మార్పు లేనిదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనుషులంగా మనము మరి నీతిమంతులను మంచి వారిని ప్రేమిస్తాం కానీ ఎంతో ప్రేమిస్తున్నానని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. దేవుడు భూలోకంను మరి చూస్తున్నాడు. మరి ఆయన భూలోకంలో మానవులందరినీ కూడా పరిశీలించేవాడు ఉన్నాడు. భూలోకము దేవుని దృష్టిలో మరి చెడిపోయిన వారు ఉన్నప్పటికీ, పాడైపోయిన వారు ఉన్నప్పటికీ, మరి అన్యాయంతో, మోసముతో, అక్రమంతో జీవించినప్పుడు దేవుడు మరి మానవున్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి మానవులుగా ఏ భేదం లేదు, అందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాము, దేవుని యొక్క సన్నిధిని, దేవుని రాజ్యంను పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఆ యొక్క పాపం బట్టి మన యొక్క జీవితంలో మరి మాటల ద్వారా పాపము, క్రియల ద్వారా పాపము, ఆలోచన ద్వారా పాపము మనుషుని యొక్క హృదయంలో ఉండి మరి ఎంతో దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, మరి వ్యభిచారములు మరి వస్తున్నాయని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఆ పాపము నుండి, పాపం వచ్చే శిక్ష మరణము, నిత్య నరకము, ఆ పాపం వచ్చే జీతం మరణమని, నిత్య నరకమని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అయితే పాపం వచ్చే ఆ శిక్ష మరణం నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని విడిపించి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు మరి లోకంలోని మన కొరకై మరి లోకంలోకి అవతరించిన వారు ఉన్నారు. 2025 సంవత్సరం క్రితము మరి దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనం ప్రేమించి తను తగ్గించుకుని లోకంలోనికి అవతరించిన వారు ఉన్నారు. ఆయన పుట్టడానికి స్థలం లేదు, అందుకనే పశువుల పాకలో, పశువుల తొట్టులో ఆయన పరుండు పెట్టబడ్డారండి. కాబట్టి ఆయన జీవించినప్పుడు నివాసం లేదు, అరణ్యంలో మరి ఆ యొక్క నివసించిన వారు ఉన్నారండి. కనుక ఆయన చనిపోయినప్పుడు కూడా మరి వేరొక సమాధిలో ఆయన పెట్టబడిన వాడుకుంటున్నారు. అంత తగ్గించుకుని రిక్తునుగా, దాసునిగా మన కొరకై లేకపోతే లోకంలో ప్రతి మానవుని ప్రేమించి లోకంకు అవతరించిన వాడుకుంటున్నారు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పరిశుద్ధముగా, నిర్దోషముగా జీవించిన వాడుకుంటున్నారు. అయినప్పటికీ మన యొక్క పాప భారము ఆయన మీద వేసుకున్నారు.
మన యొక్క పాపమంతా కూడా ఆయన భరించిన వారు ఉన్నారు కనుక మన కొరకై ఆ కల్వరి శిలువలో ఎంతో మరి గాయములు పొందారు. మన పొందవలసిన శిక్ష ఆయన భరించారండి. మన కొరకై శిలువలో రక్తం అంతా కూడా కార్చారు. మన కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేచారండి. కాబట్టి ఆ రీతిగా దేవుడు తన ప్రేమ మన పట్ల వెల్లడిపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మరి మన యొక్క పాపములు దోషములు మరి మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించి మన నీతిగా తీర్చి ఆయన బిడలుగా అంగీకరించి వాడుకుంటాడు. కాబట్టి మనం పాపం పోగొట్టుకోలేని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, పుణ్యకార్యాలు చేస్తున్నాం. కానీ లోకంలో మన నీతి క్రియలను బట్టి మన పాపం పరిహారం కాదు, కానీ యేసు రక్తమే ప్రతి పాపం మన పవిత్రగా చేయనని రాయబడతాయి. కాబట్టి లోకంలో పాపం పరిహరించడానికి ఏ ఔషధం లేదు, కానీ యేసు ప్రభు వారి చెలువులో చిందించిన అమూల్యమైన రక్తదారులే మన ప్రతి పాపములు కడిగి పరిశుద్ధపరిచి మన నీతిగా తీర్చి ఆయన బిడలుగా మన అంగీకరించి వాడుకుంటాడు. మన ఈ లోకంలో మరి ఎప్పుడు విడిచిపెట్టినప్పటికీ దేవుని యొక్క రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో ఆయన చెంతకు ఆయన మహిమలోనే మనం ప్రవేశించే వారంగా మనం ఉంటాం. కాబట్టి మరి గొప్ప రక్షణ, ఉచితంగా ఇచ్చే రక్షణ మనం ఎన్నో మార్లు ఈ వార్త వినొచ్చు. అయినప్పటికీ మనం ఇంకా నిర్లక్ష్య పెడుతున్నామేమో. మరోసారి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, రక్షకుడు యేసు ప్రభు వారు మరోసారి హెచ్చరిస్తున్నారు. కనుక ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడి ఈ లోకంలో శాంతి సమాధానం పొందుతాము. అలాగే పరలోక రాజ్యంలో కూడా ప్రవేశం దొరికేది ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్. మీరింకను వాక్యం గురించి కానీ దేవుని గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే పక్కనే యెరూషలేము ఆరాధన గృహము మీ మధ్యలోకి వచ్చేసిందండి. దేవుని మందిరం ఆదివారం ఆరాధన 10 గంటలకు, మిగతా బైబిల్ స్టడీ అన్ని ఉంటాయండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన నామమునకు మీ స్తోత్రం. ఇంతవరకు మీ దాసుడు సెలవిచ్చిన మాటలు మీ బిడ్డలు విన్నారు. వారి హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభు వారి పాపక్షమాపణ పొందుకుని రక్షించబడి మీ బిడ్డలుగా స్వీకరించండి. ప్రభు తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగుండండి. ప్రభు, మేము సువార్త ప్రకటించడానికి మేము ముందుకు వెళ్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.